హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఐక్యూ ZNR అయితే మనమైతే ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే చేసినాము. దీంట్లో నచ్చిన విషయాలు నచ్చని విషయాలు అయితే చెప్తాను. మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే దీన్ని తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు పిచ్చా క్లారిటీ వస్తుంది. అందులోనూ ఇది 18,000లోనే తీసుకున్నాము. అంటే మనకైతే 19,500 పడ్డది. ఏ కార్డ్ ఆఫర్ లేకుండా బజాజ్ కార్డ్ మీద అయితే తీసుకోవడం జరిగింది. ఈ 19,500కి ఇది వర్తా కాదనేది కూడా పూర్తిగా మీకు ఫుల్గా ఇచ్చేస్తాను. లాంగ్ వరకు అయితే చూడండి. ఇది మనకు 19,500కు ఇది ఏమేమి ఆఫర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాము. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 కెమెరాస్ ఉన్నాయి. అవి ఒకటి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ OIS వస్తుంది. IMX 882 సెన్సార్ తోటి వస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్గా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్గా మనకు వచ్చింది. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మనం 4K 30 fpsలో అయితే వీడియో రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. అందులోనూ మనం బాక్స్లోనే కేసు కూడా ప్రొవైడ్ చేసిరు. ఈ కేసు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకు 4 సైడ్ కూడా ఇది ప్రొటెక్షన్ అయితే మనకి ఇచ్చిరు. ఇది చాలా బాగా నచ్చింది. మనకైతే ఇది బాగానే అనిపించింది కేసు. అందుకే దీన్ని అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇంకో కేసు వేస్తే మనకైతే బ్యాక్ సైడ్ ఇట్లే ఉంటుంది. ఎలాంటి అయితే చెడిపోవడం లేదు. మీరు తీసుకున్న కలరు బ్యాక్ సైడ్గా ఈజీగా అయితే కనిపిస్తుంది. ఇది కాకపోతే క్వాడ్ కర్వ్ డిస్ప్లే కూడా మనకైతే ఆఫర్ చేస్తుంది. 6.77 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మనకు ఛార్జర్ వచ్చేసరికి 44 వాట్ ఛార్జర్ అయితే మనకు బాక్సుల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ కేబుల్ కూడా మనకు Type A to Type C తోటి రావడం జరిగింది. అందులోనూ మళ్ళీ ఇవి కూడా వచ్చేసరికి మనకు డ్యూయల్ స్పీకర్స్ తోటి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ కూడా ఇచ్చేసారు. మనకు C-పిన్ తోటి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ కేసు కూడా మనకు C-పిన్కు సపోర్ట్ డస్ట్ పోకుండా ప్రూఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఐక్యూ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూసిరా బంప్ అనేది మనకు వివో V60 ఎట్లున్నదో అలాగనే ఉన్నది. మనకైతే చాలా బాగా అనిపించింది. కెమెరాలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి డైరెక్ట్ కెమెరాలు వచ్చేసరికి పోర్ట్రైట్ 2x ఇచ్చాడు. మనకు ఫొటోస్ ఇచ్చిండు, వీడియో ఆప్షను, మైక్రో మూవీ అని కూడా స్పెషల్గా ఒకటైతే ఇచ్చాడు. మోర్ దాంట్లోకి పోతే మనకి ఏమేమి 50 మెగాపిక్సెల్ పానరోమా, అల్ట్రా హెచ్ డాక్యుమెంటు, స్లో మోషను, ప్రో కెమెరా మనకైతే టోటల్గా అయితే ఉన్నాయి. లైవ్ వీడియో కూడా ఉన్నది. అందులోనూ డ్యూయల్ వ్యూ అని కూడా ఉన్నది. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి కెమెరాను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. వీడియో నైట్ మోడ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇలా టోటల్గా అయితే మనకైతే ఇచ్చాడు. మనం ఇక బ్యాక్ సైడ్ యూజ్ చేసి 4K 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బాగున్నది. మనకు ఔరా లైట్ కూడా ఆల్వేస్ ఆన్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని బ్రైట్నెస్ కూడా ఆటో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనము ఇక 4Kలో 30 fpsలో రికార్డ్ చేయవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. దీంట్లో చూస్తే దీంట్లో మళ్ళీ AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. AI ఎరేజర్, ఫోటో ఎన్హాన్స్, లైవ్ ఫోటో ఇవన్నీ కూడా AIకి సంబంధించి చాలా బాగున్నాయి. ఎందుకంటే కార్డ్ ఆఫర్ ఉంటే 18,000లో వస్తుండే. ఇది 8/128 వేరియంట్ తోటి అయితే వస్తుంది. కానీ కార్డ్ ఆఫర్ లేకుండా మనకు 19,500కి అయితే పెట్టింది. కానీ 19,500కి అయితే నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే బాక్సుల్లోనే ఛార్జరు, కేసు, ఇక స్క్రీన్ గార్డ్ కూడా మనకు ప్రీ అప్లోడే వస్తుంది. అందులోనూ ఒకవేళ మీరు వ్లాగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోలు తీసే వాళ్ళకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మనం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇవి ప్రోస్. ఈ ఫోన్ యొక్క కాన్స్ విషయానికి చూస్తే ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది. కాబట్టి ఒకవేళ కింద పడ్డది అనుకోండి, కర్వ్ డిస్ప్లే అనేది ఈజీగా బ్రేక్ అయ్యే ఛాయిసెస్ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి. మళ్ళీ ఈ ప్రీ స్క్రీన్ గార్డ్ వచ్చింది కాబట్టి తీసేసి వేరేది ప్రొటెక్షన్ అయితే మంచిగా ఉండేది అయితే చేసుకోండి. అందులోనూ ఇప్పుడు దాదాపు 70 వాట్, 90 వాట్, 80 వాట్ ఛార్జర్లు ఇస్తుంటే దీంట్లో 44 వాట్ ఛార్జర్ మాత్రం వచ్చింది. అదొక మైనస్ పాయింట్ అనిపించింది. అందులోనూ కాకపోతే ఏంటంటే దీంట్లో వచ్చేసరికి డిస్ప్లే పెద్దగా ఉన్నది కాబట్టి నా చిన్న సైజు చేతులు కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది, పొడవుగా అనిపిస్తుంది. కానీ స్లిమ్గా అయితే బాగున్నది, చూడడానికి లుక్ కూడా బాగున్నది. ఇవి దీని యొక్క కాన్స్ విషయానికి వస్తే ఇవి ఓవరాల్గా అయితే ఈ 18,000కి కానీ 19,500కి కానీ ఏ కార్డు ఆఫర్ లేకుండా ఆరామ్సే తీసుకోవచ్చు. ఐక్యూ అయినా ఒకటే, వివో T4R అయినా ఒకటే. వివో T4R అనేది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అది ఫోటో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది.
ఫోటోలు ఎవరు ఎక్కువ తీసుకోవాలనుకుంటారో అది వివో T4R అయితే వెళ్ళండి. ఇది IQ Z10 అనేది అమెజాన్లో లభిస్తుంది. పర్ఫార్మెన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఎవరైనా గేమింగ్ కానీ ఆడుకునే వాళ్ళకైతే IQ Z10R అయితే తీసుకోండి. ఫొటోస్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే వివో T4R అయితే వెళ్ళండి. లేకపోతే నాకు గేమింగ్ ఎక్కువ కావాలంటే IQ 10R అయితే వెళ్ళండి. ఇవి రెండు ఫోన్లు కూడా ఒకటే బ్రాండ్కి సంబంధించింది, ఒకటే మోడల్, సేమ్ స్పెక్స్ తోటి వస్తుంది. కాకపోతే ఒకటి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది, ఒకటైతే అమెజాన్లో లభిస్తుంది. ఏది తీసుకుంటారో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన VRS తెలుగు వ్లాగ్స్, VRS తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది IQ Z10R యొక్క పూర్తి డీటెయిల్స్. మీకు ఏ డీటెయిల్స్ నచ్చినాయో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.